బాబాయ్ గారు నమస్తే అండి. మీ పేరు? నా పేరు వెంకటేశ్వరరావు. ఏం చేస్తుంటారు సార్? నేను సివిల్ ఇంజనీర్ని. సివిల్ ఇంజనీర్. ఏ ఏరియా సార్? మా ఈఎస్ఐ బస్ స్టాప్ గుణదల. ఎలా ఉంటుంది సార్ ఈ ప్రాంతానికి సంబంధించి? గద్దె రామ్మోహన్ రావు గారు, దేవినేని అవినాష్ గారు, ఎవరు గెలిచే అవకాశం ఉంది? గద్దె రామ్మోహన్ రావు గెలుస్తారు. ఆయన సేవా దృక్పథంతో అందరితోనూ బాగా ఇదిగా ఉంటారు. ఫ్రీ సర్వీస్గా ఉంటారు కాబట్టి. అంటే వేరే వాళ్ళు ఉండరని కాదు, ఆయన పూర్వం నుంచి పొలిటికల్గా ఎస్టాబ్లిష్డ్. ఆయనకి తెలుసు ప్రజలతో ఎలా మమేకంగా ఉండాలనేది. సో దట్ ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే కాదు, టీడీపీయే వస్తుంది ఈ రాష్ట్రానికి. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని నా ఉద్దేశం. అంటే ముఖ్యంగా ఈయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేస్తారు, గతంలో ఎంపీగా కూడా పనిచేశారు. 15 సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా రాజకీయాల్లోనే ఉన్నారు. ఎలాంటి అభివృద్ధి చేస్తారంటారు మీ ప్రాంతాన్ని గద్దె రామ్మోహన్ రావు గారు? గద్దె రామ్మోహన్ రావు ఆయన రోడ్లు వేయించాలు, ఆయన రామలింగేశ్వర నగర్లో వాల్కి ఈ జగన్ గారి గవర్నమెంట్లో కూడా జగన్ గారి సపోర్ట్తో ఆ వాలు ఫండ్స్ అన్ని శాంక్షన్ చేసి అందరితో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళతో కూడా మమేకంగా శత్రుత్వం లేకుండా ఉండి ఫండ్స్ శాంక్షన్ చేసుకుని ఆ వాల్ అది కంప్లీట్ చేసి ఆ ఏరియాలో కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన. ఎలా ఉంది సార్ మీ గుణదల ప్రాంతంలో ఎవరికి పెంచొచ్చే అవకాశం ఉందంటారు? గుణదల ప్రాంతంలో 50-50గా ఉంటుంది. ఇక్కడ అవినాష్ బాబు లోకల్గా ఎస్టాబ్లిష్డ్ కాబట్టి 50-50 ఛాన్సెస్. గద్దె రామ్మోహన్ గారికి పడమట కృష్ణలంక బాగా ఆయన ఎప్పుడు టచ్లో తిరుగుతూ ఉంటారు. అదే దానివల్ల ఆయనకు అడ్వాంటేజ్. అంటే గతంలో 16,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈసారి జనసేన టీడీపీ కూడా బీజేపీ కలిసి రాబోతుంది కదా, ఎలా ఉంటుందంటారు? ఇంకా ఎక్కువే రావచ్చు అండి, 20,000 దాకా రావచ్చు. సార్ ఓవరాల్గా ఎలా అనిపించింది సార్ జగన్ గారి పరిపాలన? జగన్ గారు ఆయన మ్యాక్సిమం కృషి చేశారు, కానీ డెవలప్మెంట్ విషయంలోనూ ఇండస్ట్రీస్ తీసుకురావడంలోనూ కొన్ని ఆయన పార్టీ తరఫున కొంత ఈ భూ కబ్జాలు, ఈ మైన్స్, ఇవన్నీ శాండ్ గొడవలు, ఇవన్నీ పేపర్లో చూస్తుంటే ప్రజల దృష్టి మారిపోయింది. అధికారులు కూడా వ్యతిరేకతగా ఉన్నారు. నాకు తెలిసి నేను వినయ భాషలో అధికారులు కూడా చాలా నిస్పృహతో ఉన్నారు. వాళ్ళ ఏయో శాంక్షన్ చేయలేదని. ఏదైనా కానీ ఫండ్స్ లేవు, రాష్ట్రానికి ఫండ్స్ లేవు, రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి ఆయన కూడా ఏం చేయలేకపోయారు. ఆయన కూడా కష్టపడ్డారు, కానీ చివరికి వచ్చేది ప్రజల నుంచి అభినందన పొందలేకపోయారు. ఏంటి సార్ ఓవరాల్గా ఎలా ఉంటుంది సార్? కూటమి ఒకవైపు, జగన్ గారు ఒకవైపు, ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఈసారికి ఆల్టర్నేట్గా ఉంటే బాగుంటుంది. తమిళనాడు ప్రజలు చేసిన ఇదే చెయ్యాలి, వాళ్ళు తెలివిగలాళ్ళు. అలాగే మనం కూడా ఒకసారి ఈయనకి ఒకసారి ఆయనకి ఛాన్స్ ఇస్తే ఇద్దరు కలిసి డెవలప్ చేస్తారు. అవునండి. చంద్రబాబు గారు గెలిస్తే ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది అంటారు? ఆయన కూడా చేయడానికి ఏంటంటే 12.5 లక్షల కోట్లు డెఫిసిట్లో ఉంది రాష్ట్రం. ఆయన కూడా సంవత్సరన్నర ఏం చేయలేరు. అవునండి. సంవత్సరం తర్వాత ఆయన ఎప్పుడు నుంచి సంవత్సరన్నర కష్టపడితే అవి పెంచి కలెక్ట్ చేస్తే కనుక సంవత్సరం తర్వాత ఆయన కూడా చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్టర్నేట్ గవర్నమెంట్ ఉండటమే మంచిది.